అవసరనా? నమస్తే అన్న. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేది. అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా అందించేవారు. ఆ! ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను ముంబెట్టే హామీలు ఇవ్వడం వల్ల ఆ! ప్రజలు చాలా మోసపోయారు. ఆ! ప్రస్తుతం అయితే గత ప్రభుత్వంలో 32 అంటే 2018 నాటికి 32 లక్షలు ఉన్న పింఛన్లని జగన్ గారు 64 లక్షల పింఛన్లు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పింఛన్లని అంటే వృద్ధాప్య పింఛన్లను తొలగించడం జరుగుతుంది. దానివల్ల ప్రజలు చాలా మోసపోతున్నారు. ఓకే. మరేంటి 6 గ్యారెంటీ పూర్తయిపోయినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఏడ పూర్తి అయ్యాయండి? ఆ! ఏడ పూర్తి కాలేదు. వాళ్ళెందుకు అసలు హామీలే నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి రాయలసీమకి రక్తాన్ని పాలించాడు, నేను నీళ్లు పాలించాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు బూటకు హామీలు ఇచ్చి అన్ని ప్రజలు మోసం చేసి అలాంటి హామీలు కొల్లగిస్తారండి. ఆ! ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, పులివెందులోనే ఓడిపోయాడు, ఇంకా అయిపోయిందా? రిగ్గింగ్ చేసి ఎవరైనా గెలుస్తారండి. ఇప్పుడు ఈవీఎంలతోనే గెలిచారు. ఆ! ఇంకా ప్రజాపు గెలుపు కాదా? ఈ ప్రజా గెలుపు కాదు అది. 30 ఏళ్ళ నుంచి జరగట్లేదు అండి ఎలక్షన్. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ అంటే ఇప్పుడు 100 ఓట్లు ఉంటే 100 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడితే ఇంకా అది ఏకగ్రీవం అవుతుంది కదా. అలాంటి చోట వీళ్ళు అనవసరంగా ఎలక్షన్ పెట్టి రిగ్గింగ్ చేసుకొని గెలవడం అనేది ఒక సన్యాసి గెలుపు అంటారు దాన్ని. ఆ! ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తాం. ఆయనకు వచ్చేది చూసుకోవాలి ఫస్ట్. ఆ! మన వైజాగ్లో కూడా చూశారు కన్నా జగన్ గారిని దించేస్తాం అంట. ఎందుకు దించుతారండి? 2029లో జగన్ 2.0 వస్తుంది కదా. 100% వస్తుంది. ఎందుకని అంత నమ్మకం? వీళ్ళు చేస్తున్న మోసాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందండి. ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలు, ప్రజల్ని చంపడం, కొట్టడం, రెచ్చగొట్టడం, ఇవే వీరి పరిపాలన అంతా ఇలాగే ఉంది.